హాయ్ అండి. ఈరోజైతే మనకి వర్క్ బ్లౌజ్ వచ్చిందండి స్టిచ్ చేయడానికి. సో, మార్నింగ్ ఇచ్చారు. ఈవినింగ్ కల్లా ఇవ్వాలి అని చెప్పారు. సరేలే అనేసి నేను తీసుకున్నానండి. సో, ఇప్పుడైతే నేను బ్యాక్ సైడ్ కట్ చేస్తున్నానండి. మెజర్‌మెంట్‌ని బట్టి కట్ చేస్తున్నాను. సో, లెంత్ వచ్చేసి ఆమెకి 40 ఇంచెస్ ఉంది. సో, నేను 15 ఇంచెస్ తీసుకున్నాను. మెజర్‌మెంట్ వచ్చేసి ఆమెకి చాలా చిన్నది బాడీ. ఇప్పుడొచ్చేసి సంక్ పార్ట్ కట్ చేస్తున్నానండి. సో, నెక్ కూడక చాలా డీప్ తీయకూడదు. కొంచెమే తీయాలి. మరీ డీప్ తీస్తే గనుక వర్కే సరిగ్గా రాదు. సో, ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇదొచ్చేసి ఫ్రంట్. క్రాస్ కట్ ఆమెది. క్రాస్ కటింగ్ కాబట్టి మనము ఆల్తీ మెజర్‌మెంట్ బట్టి కట్ చేసుకోవాలండి. సో, ఇప్పుడైతే నేను ఫ్రంట్ తీసుకున్నానండి. లెంత్ వచ్చేసి నేను 11 ½ ఇంచెస్ తీసుకున్నాను. సైడ్ వచ్చేసి 11 ఇంచెస్ తీసుకున్నాను. ఫ్రంట్. ఇప్పుడొచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి. ఆమెకొచ్చేసి 5 ఇంచెసే ఉన్నాయి. నేను 6 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి నేను. సో, హ్యాండ్స్ ఇవి. ఆమెకొచ్చేసి 5 ఇంచెసే ఉన్నాయి. నేనొచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడైతే లైనింగ్ మీద పెట్టి చూపిస్తాను చూడండి ఎలా వచ్చిందో ఒకసారి. ఎలాగోలాగా కష్టపడి బ్లౌజ్ మాత్రం కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడొచ్చేసి బ్యాక్ సైడ్ చూపిస్తాను. ఫ్రంట్ కూడా చూపిస్తాను చూడండి ఎలా వచ్చిందో. బాగొచ్చింది. మొత్తానికైతే సాధించేసానండి బ్లౌజు. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.